సో 75 డేస్ ఛాలెంజ్లో డే 20. సో మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ప్రీ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ప్రీ వర్కౌట్లో శనగలు అయితే యాడ్ చేసా. సో ప్రీ వర్కౌట్ కంప్లీట్ చేసుకొని కాలేజీకి అయితే వెళ్ళిపోయా. మా క్లాస్ రూమ్ చూడండి ఎలా ఉందో. సో చాలా నీట్గా ఉంది కదా. సో ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో 4:30కి అయితే కాలేజ్ అయితే వదిలిపెట్టారు. సో నేను మా వ్యాన్ దగ్గరికి వెళ్ళి వ్యాన్ అయితే ఎక్కేసా. సో ఇవాళ వ్యాన్ మొత్తం ఫుల్ అయిపోయింది. సో వచ్చేదారిలో వేరే ఊర్లో వినాయకుని అయితే నిమజ్జనం చేస్తున్నారు. వేరే ఊర్లో కాకుండా మా ఊర్లో కూడా నిమజ్జనం ఉందంట. సో మా విలేజ్ వినాయకుని చూడండి ఎలా ఉండో. వ్యాన్ దిగి ఇంటికి రాగానే వర్కౌట్ అయితే స్టార్ట్ చేసా. సో ఇవాళ ఏబిఎస్ అండ్ బైసెప్స్ అయితే ట్రైన్ చేసాం. ఏబిఎస్ వర్కౌట్ చేయక చాలా రోజులు అవుతుంది. సో ఒక 1 month అవుతుంది అనుకుంటా. సో ఇవాళ అయితే 3 వేరియేషన్స్ అయితే ట్రైన్ చేసా. సెకండ్ బైసెప్స్ అయితే ట్రైన్ చేసా. సో 5 kg డంబుల్స్తో వార్మప్ చేసి నేను తయారు చేసుకున్న పెద్ద డంబుల్స్ అయితే తీసుకున్నాం. సో వాటితో ఒక 3 వేరియేషన్స్ అయితే ట్రైన్ చేసా. సో వేరియేషన్కి 3 sets అయితే చేసా. సో సెట్ ఫెయిల్యూర్ దాకా అయితే పుష్ చేసాం. సో చాలా బాగున్నాయి డంబుల్స్. సరిపోని వెయిట్ ఉండి మజిల్స్ పైన చాలా బాగా పడుతుంది వెయిట్. సో వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయా. సో ఇందాక వినాయకుడు సరిగ్గా కనిపించలేదు కదా. డ్యాన్స్లు వేస్తుంటే అక్కడికి వెళ్ళి కొద్దిసేపు చూసి ఇంటికైతే వెళ్ళిపోయా. సో డన్ ఫర్ ది డే 20.